ఓం సద్గురు శ్రీ శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి వారి సేవాశ్రమనందు వేపూర్కోట గ్రామం మల్కల్చెరువు మండలం తంబళ్లపల్లి తాలూకా అన్నమయ్య జిల్లాలో వెలసిండేటటువంటి సద్గురు శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి వారు ఇప్పటికీ ఇక్కడికి చేరి 28 సంవత్సరములు అయినది. కావున అప్పటి నుండి నిత్యాన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి స్వామివారి జన్మదినోత్సవ కార్యక్రమం డిసెంబర్ 15వ తారీఖున జరుగుతుంది. కాబట్టి ఆ పొద్దు కొన్ని వేల మంది భక్తులు, భక్తగ్రేసులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా వచ్చేశారు. కాబట్టి ఈ పొద్దు మాకు ప్రత్యేకత ఏమిటంటే, మాకు చెన్నారెడ్డి స్వామి అని ఆదినారాయణ స్వామి వారి ప్రేశిష్యుడు పొదిలిలో శ్రీనివాసపురం దగ్గర అక్కడ ఉంటూ స్వామివారు యోగ తపస్సులు చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొంది, కావున ఈరోజు ఇక్కడ ఆదినారాయణ స్వామి ఆశ్రమానికి వచ్చేయాడు. కాబట్టి గురుగారితో కొంచెంసేపులు మేము మాట్లాడి వారి ఆశీర్వాదం పొంది, కావున వారికి మీకు దేశవ్యాప్తంగా కూడా శ్రీ సద్గురు అవధూత ఆదినారాయణ స్వామి ఆశీస్సులు ఉండుగాక. స్వామివారి ఆశ్రమంలో ప్రతి గురువారము ఇక్కడ గురు పూజ జరుగుతుంది. స్వామివారు అక్కడ కొన్ని కోరికలు కూడా తెప్పుతాడు. ఎంతోమందికి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగింది. ఎన్నో కష్టకాలాల్లో ఉండేవాళ్ళు కూడా స్వామి అనుగ్రహంతో మంచిగా అయ్యారు. కాబట్టి ఇక్కడ ఇంకా ఎంతోమంది భక్తులు సేవ చేస్తున్నారు. కావున వారికి, వారి కుటుంబానికి సకా శుభాలు కలిగి చల్లగా ఆదినారాయణ స్వామి ఆశీస్సులు పొందాలని. చెన్నారెడ్డి స్వామి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ అవధూత ఆదినారాయణ స్వామి మఠము వేపూర్కోట రెడ్డివారిపల్లి గ్రామం నందు వెలిసిన వెంకటసుబ్బారెడ్డి స్వామి ఆశ్రమంలో ప్రతి పౌర్ణానికి గురు పౌర్ణమి నుంచి గురువారం విశేషంగా పూజలు సేవ చేసి అతని అనుగ్రహానికి పాత్రుడైనాము. కాబట్టి ముందుగా భక్తాదులతో అన్ని సౌకర్యాలు కలిగి ఆశ్రమం తిరిగి భక్తులు రాత్రి పగులు మిమ్మల్ని అందరినీ కూడా కొంతమందిని పిలుచుకొని ఎక్కడ ఆశ్రమాలు ఎక్కడ అయితే ఏం జరుగుతుంది, ఏ ఆశ్రమంలో ఏమేమి జరుగుతుంది, ఏం పెడతారు, వాళ్ళు నిజం ఎక్కడ నిలబడతారు, గురువులు చెప్పిన లెక్కల మేరకు ఎంత నిలబడుతుంది ఏడాడ అనేది కాసిరెడ్డి ఆశ్రమం అవుతుంది. షిరిడి దగ్గర ఆ కంచిలోన ఇక్కడ అదేమో పొద్దుటూరు దగ్గర ఒక ఆశ్రమం ఉండే, ఒక తూరి అక్కగారు ఈ కడప దగ్గర ఇక్కడ అంతా తిరిగి మిమ్మల్ని అందరికీ చూపించినాం. మీరు చక్కగా దావెంటే పోతామంటే కొన్ని కోట్ల మంది బతుకుతారు అని గురువులు ఆ రోజు చెప్పినారు. మీకు చెప్తా ఉండేది నేను అదే. కాబట్టి ఒక తూరి అద్దుల నేటివ్ దాటకన్నా ఉంటే భూలోకంలో ఈ జన్మే కాదు ఇంకా 2 జన్మలకు కారణం ఉంది అని ఆ రోజే చెప్పాడు. దగ్గర కొట్టుడు అతి రహస్యాలు చాలా చెప్పినాడు. ఆ రహస్యం మీకు చెప్పినా కూడా మీకు నాటుతుంది. కాబట్టి ఆ రహస్యానికి చాలా టైం ఉంది. ఆ రహస్యం బయట పెట్టే టయానికి లక్షల మంది మీ చోటుకి చేరుతారు. మీరే ఇది గంగానిచ్చేదానికి నిజమైన భక్తులుగా వెళ్తాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని అట్లాంటి కారకులుగా ఉండే వాళ్ళందరూ మా ఈ చోటుకి చేరిపోతారని ఆ రోజే గురువులు ఆజ్ఞ. ఇప్పుడు ఆయన లెక్కల మేరకే మొన్న ఆ బ్రహ్మ ఆదేశాల మేరకు ఆ గురువులు ఈ ఆదినారాయణ స్వామి లెక్కల మేరకే వాళ్ళిద్దరూ ఏం రాత్రిలో చెప్తే ఆ పొద్దున్నే అదే పలుకులు అదే లెక్కల మేరకు తిరుగుతూ ఉన్నాం దేశమంతా భక్తాదుల కోసం. రేపు సత్యమే జయము, నిజమే నిలబడుతుంది, అబద్ధము అల్లకొల్లం అయిపోతుంది చెప్పండి వాళ్ళు చెప్తానే ఉన్నారు. అయిపోతుంది ఇంకా కూడా ఇంకా అట్లాంటి సత్యాలు బయటపడే టైం వస్తూ ఉంది. కాబట్టి బయట వస్తారు అని చెప్పండి. మీరు భక్తులు కూడా నిజాలు ఎక్కడ ఏమి అనేది నిజానంగా తెలుస్తుంది, అబద్ధం అప్పటికప్పుడు పనిచేస్తుంది అని గురువులు ఆ రోజే చెప్పినారు. నువ్వు ఎవరిని గురించి తెలుసుకోవద్దు, ఎవరు ప్రయోగాలు చేసినా వాళ్ళే చెదిరిపోతారు తప్ప మన ఎవరు దీన్ని చెదిరించలారు.